శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతఖ్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లోకశ్రేయస్సు కోసం అనేకములైన పదార్థాలు సృష్టించాడు. అప్పుడు ఆయన అనుగ్రహంతో సూర్యభగవానుడు కశ్యపుడికి అతిథికి కొడుగ్గా కూడా పుట్టాడు. కశ్యప ప్రజాపతికి దక్షుడు కుమార్తెలు 13 భార్యలు. ఒక ఆవిడ అదితి, 2 తిథి, 3 వినత, 4 కద్రువ, 5 సురస, ఇలా చాలా మంది ఉన్నారు. 13. అందులో కద్రువ, వినత వీళ్ళిద్దరూ ఎక్కువ స్నేహంగా ఉండేవారు. ఒక రోజున వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతిని సేవించారు. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇలాంటి కథ. ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. నాకు 1000 మంది బలిష్ఠులైన కుమారులు కావాలి అని కోరుకున్నది కద్రువ. అయితే నీకు 1000 గుడ్లు పుడతాయి, అందులోంచి పాములు పుట్టుకొస్తారు, వాళ్ళు బలవంతులు అవుతారు అన్నాడు ఆయన. ఇప్పుడు వినతని అడిగాడు ఆయన, నీకేం కావాలని. నాకు ఆ 1000 మందిని ఒక్క దెబ్బకి చావగొట్టగలిగే ఒక బలమైన కుమారుడు, ప్రపంచంలో నిరంతరం తిరుగుతూ ఉండే మరో కుమారుడు, 2 కొడుకులు చాలంది ఆవిడ. తథాస్తు అన్నాడు ఆయన. కద్రువకు 1000 గుడ్లు పుట్టాయి. ఆ 1000 గుడ్లలో మొదటి దాని నుంచి ఆదిశేషుడు, 2 నుంచి వాసుకి, ఆ తర్వాత తక్షకుడు, అరుకాషుడు, కర్కోటకుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇలా 1000 మంది పుట్టుకొచ్చారు. వాళ్ళ పేర్లని చెప్పుకుంటే పురాణం అంతా అయిపోయింది. 1000 మంది పాములు పుట్టుకొచ్చారు. వీళ్ళల్లో కొందరు 1000 పడగలవాళ్ళు, కొందరు 105 పడగలవాళ్ళు. అందులో కాళీయుడు 105 పడగలు కలిగిన వాడు అనమాట. కాళీయుడికి 105 ఉండేవాట. ఈ పాముల్లో కొంతమంది తెల్లని వాళ్ళు, ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు తెల్లగా ఉంటారు. తక్షకుడు ఒక విచిత్రమైన గోధుమ రంగులో ఉంటాడు, కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. కర్కోటకుడు నల్లగా ఉంటాడు. అంటే ఒకే తల్లి పెట్టలు, అందరూ ఒక వర్ణంలో ఉంటారా? అందరూ అలా తెల్లగా ఉండమంటే ఎక్కడి నుంచి పోతారు? కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు. ఎవడందం వాడిది. ఇలా పుట్టుకొచ్చారు. చక్క నూడిల్స్ లాగా, సేమ్యాల్లాగా, మానపావుల్లాగా లుకలుకలాడుతూ 1000 మంది పుట్టుకొచ్చారు. వినతకి 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరములు గడిచినా ఈ గుడ్లు పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడంలా. ఇక్కడేమో కద్రువుకి ఏకంగా 1000 మంది కొడుకులు పుట్టుకొచ్చారు. చకచక పెరిగిపోయారు వాళ్ళు. దాంతో వినతకి కొంచెం ఈర్ష్య కలిగింది. ఆవిడకేమో 1000 మంది పిల్లలు పుట్టారు. గుడ్లు పుట్టగానే ఏడాదిలోపు పగిలి అందులోంచి పిల్లలు పుట్టారు. నాకేమో మా ఆయన 2 గుడ్లు ఇచ్చాడు. ఈ 5-6 గుడ్లు ఎప్పుడు పగులుతాయి, ఎప్పుడు పిల్లలు వస్తారు? నేనే ఓ పిల్లాన్ని బయటికి లాగేస్తే వదిలిపోతుందేమో అని అనుకుని అందులో ఓ గుడ్డు టపుక్కన పగలు కొట్టేసింది. పాపం అందులోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు. ఆయనకి తొడల దగ్గర నుంచి కింద భాగం తయారవకుండా పై భాగమే తయారైందిట. ఇంకొక 500 ఏళ్ళు కనుక ఆయన లోపల ఉండి ఉంటే పూర్తిగా ఈ కింద భాగం తయారయ్యేది. కానీ ఈవిడ తొందరపడి గుడ్డు పగలగొట్టడం వల్ల ఈ పై పార్ట్ తయారై కింద పార్ట్ తయారవనటువంటి వాడు, ఊరువులు తయారు కాకుండా ఉన్నవాడు పుట్టుకొచ్చాడు. అందుకని ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు. ఈ అనూరుడికి ఒళ్ళు మండిపోయింది. దుర్మార్గురాల, నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, వీధిలో పిల్లివా, మంచంలో నల్లివా? ఎవరైనా ఇలా గుడ్లు పగలగొట్టి పిల్లల్ని పాడు చేస్తారా? ఇంకొక 500 ఏళ్ళు ఓపిక పట్టి ఉంటే నేను సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంగా పుట్టేవాడిని. నాకు తొడలు లేకుండా చేసి అనూరుణ్ణి చేసావు కదే.
ఈర్ష్య వల్ల, నీ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి పాడు చేశావు. కాబట్టి నువ్వు నీ సవతికి 1000 ఏళ్ళు దాసీవైపోడు అన్నాడు. ఆవిడ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని, ఇదేమన్యాయం రా, కొడుకు ఎక్కడన్నా తల్లిని చెప్పిస్తాడా? పిల్లలు లేరనే బాధతో గుడ్డు పగలగొట్టాను తప్ప, జాలితో పగలగొట్టాను తప్ప ద్వేషంతో కాదు కదా. మాతృమూర్తికి ఇదే శిక్ష అంటే ఈయన కంగారు పడిపోయాడు. చాలా పెద్ద పొరపాటు చేశానమ్మా, క్షడికోత్రికల్లో శపించాను, ఈ శపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను బండరాతి వంటి గుండెతో తల్లిని శపించాను గనక బండరాతులతో కూడిన కొండగా మారి నీ కోసం తపస్సు చేస్తాను నేను భవిష్యత్తులో. నువ్వు కంగారు పడకు, నీకు శాప విముక్తి కలగజేస్తాను. ఈ రెండో గుడ్డు ఉందే, దాన్ని ఇంకొక 500 ఏళ్ళు ఉండని. 1000 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పటికి 500 ఏళ్ళు గడిచింది కదా, ఇంకో 500 ఏళ్ళు గడిస్తే 1000 ఏళ్ళు పూర్తవుతాయి. అప్పుడు అందులోంచి గరుత్మంతుడని ఒక మహాత్ముడు పుడతాడు. అతడు నీకు శాప విముక్తి కలగజేస్తాడు. అతన్ని మాత్రం పాడు చేసుకోకన్నాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసున్నది. గరుత్మంతుడు పుట్టాడు, ఈవిడికి దాస్య విముక్తి అయింది, ఈవిడి కద్రోకి దాస్యం చేయటం, అదంతా కథ ఇక్కడ అక్కర్లా. ఈ అనూరుడు తొడలు తయారు కాలేదు, పైగా తల్లిని శపించాను, దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తం అనుకుని వెంటనే భూలోకంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతమే ఈనాటి అరుణాచలం. అక్కడికి వచ్చి తొడలు లేని ఆయన అలాగే అతి కష్టం మీద కూర్చుని కఠోర తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుని కోసం. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఒక కొండగా మారిపోవాలి, నా కొండ నాలాగా ఎర్రగా ఉండాలి. ఆయన అరుణవర్ణంలో ఉండేవాడు. నా కీర్తి జగత్ప్రసిద్ధికి ఎక్కాలి, నన్ను ప్రతిదినము ఉదయం మొట్టమొదట నన్నే ప్రజలు చూడాలి. ఇలాంటి వరం ఏమన్నట్ట. ఈ వరం శివుడు మాత్రమే ఇస్తాడు. శివుడి కోసం తపస్సు చేయన్నాడు ఆయన. మళ్ళీ 20 ఏళ్ళు శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన సూర్య భగవానుడికి నేను ఒక రథం ఇస్తున్నాను భవిష్యత్తులో. రథసప్తమి నాడు, నేను చెప్పాను మీకు, మాఘసప్తమి నాడు సూర్యుడు రథం ఎక్కుతాడు. ఆ రథానికి నువ్వు సారథిగా పెడతావు. నీ ఎర్రని రూపం ప్రజలకు ముందు కనపడుతుంది. ఆ చూడండి, సూర్యుడు ఎర్రగా కనపడతాడే, ఆ ఎర్రని రూపం నిజానికి అరుణుడిది. నీ వర్ణం వారికి కనపడుతుంది. అప్పుడు అందరూ అరుణుడు అని నిన్ను పిలుచుకుంటారు. నువ్వు ఒక రూపంతో సూర్యుడికి సారథిగా ఉంటావు. ఈ శరీరం ఇక్కడ వదిలేసి దివ్య రూపంతో సూర్యుడికి సారథిగా వెళ్ళు. ఈ నీ వదిలిన శరీరం ఒక కొండగా మారుతుంది. అది అరుణగిరి అని పిలువబడుతుంది. గిరి అన్న అచలము అన్న కొండ, అరుణాచలం అని పిలువబడుతుంది. నీ మీద కొద్ది రోజులలో నేను ఒక అద్భుతమైన లింగ రూపంలో, స్తంభ రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఇక చూడు, నీవు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు నీ దర్శనమే అవుతుంది. ముక్తి పొందాలనుకున్న వాడు కూడా నీ చుట్టూ ప్రదక్షిణకి వస్తారు. ఈ రకంగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతామని వరం ఇచ్చాడు. వెంటనే అనూరుడు ఆ శరీరం విడిచిపెట్టి దివ్య శరీరంతో సూర్యుడికి సారథైపోయాడు. ఆయన విడిచిపెట్టిన శరీరమే ఈ రోజు మనందరం అరుణాచలం అని పిలుస్తున్నామే, ఆ పర్వతంగా మారిపోయిందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.